హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ శ్రావణ శనివారం శుభాకాంక్షలు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ టు GPMR వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ రోజు వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ ఎప్పుడూ ఇలాగే సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఇవాళ ఏంటంటే ఒక చిన్న మాట. మనిషిలా బ్రతికేది తల్లి గర్భంలో ఉన్నంత కాలమే. ఎందుకు అక్కడ అంటే అక్కడ ఎవరు తప్పు చేయరు. చుట్టూ చీకటున్న భయం ఉండదు. దేనిపైన ఆశ ఉండదు. నాది అని స్వార్థం ఉండదు. అందుకే అంటారు, మనిషి చూసిన గర్భగుడి తల్లి గర్భం అని అంటారు. నిజమే కదా. కడుపులో ఉన్నప్పుడు మనకేం తెలియదు కదా. నాది అని స్వార్థం ఉండదు కదా. ఏముండదు అసలు. అక్కడ ప్రశాంతంగా ఉంటుంది తల్లి కడుపులో ఉన్న రోజులు. బయటకు వచ్చిన తర్వాతనే మనిషిలా బ్రతికేటప్పుడే నాది ఏముంటుంది. ఏమన్నా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతున్నామా? ఏం లేదు. మనకి ఏమంటారు, 6 అడుగుల గొయ్యి మాత్రమే మన సొంతం. అంతే. ఈ ప్రపంచంలో ఏది మన సొంతం కాదు. అలా అని అక్రమాలు ఏమంటారు, ఒకరిని మోసం చేయడాలు, అక్రమంగా సంపాదించడాలు ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే ఏది మనతో తీసుకురాదు. మనమే పోతాం లాస్ట్కి. మనోళ్ళు కూడా ఎవరు రారు మనతోటి. మనం చనిపోయినాక ఏం చేస్తాం? మనకి ఏమేస్తారు? ఒక చిన్న బట్ట వేస్తారు, పనుకోబెడతారు గొయ్యిలో. అంతే. దానికి మనం ఉన్న రోజులు అది నాది, ఇది నాది, అది నాది. అవసరమా? అలా ఎప్పుడు బ్రతకొద్దు. అలాంటి బ్రతుకు కూడా వేస్ట్. నాకు తెలిసి నిజాయితీగా బ్రతకడమే మనిషికున్న గొప్ప లక్షణం. అలా లక్షణం ఉన్న వాళ్ళు ఎప్పటికైనా లక్ష్యం చేరుకుంటారని నా ఒపీనియన్. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఎక్కువ ఆశలు ఉండకూడదండి దేని మీద. ఎందుకు? ఏముంటుంది? ఏమైనా తీసుకెళ్ళిపోతామా? ఏం తీసుకెళ్ళాం. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ, క్షమించండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు చేయాలి, ఆ దేవుడు నాకు అంత శక్తిని ఇవ్వాలని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. అందరికి కూడా ఇంకొకసారి శ్రావణ శనివారం శుభాకాంక్షలు. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.